హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్ మనం మనీ సెక్యూరిటీ ఛానల్‌కి అయితే స్వాగతం. ఈరోజు మనమైతే జూలై 3, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్లు మరియు గ్లోబల్ క్యూస్ అదేవిధంగా ఇతర ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ పనితీరు అదేవిధంగా గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి దీని గురించి అయితే చర్చించుకోబోతున్నాం. ఈరోజు మనం జూలై 3, 2025 గురువారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లో ఏమేమి జరిగింది అనేది మనం చూడబోతున్నాం. గ్లోబల్ మార్కెట్ సానుకూల సంకేతాల మధ్య మన స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ నిఫ్టీ మరియు కొన్ని ముఖ్యమైన స్టాక్లు ఈరోజు దృష్టిని ఆకర్షించాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీల నుంచి అయితే ముఖ్యమైన అప్డేట్లు అయితే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు, మీరు ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు మా తాజా అప్డేట్లు అయితే మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు మొదటగా చెప్పుకోబోయేది మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయినటువంటి సెన్సెక్స్ పనితీరు ఎలా ఉంది అనేది చూసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ క్లోజింగ్ 83,409 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఓపెనింగ్ చూసుకుంటే 83,540 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 పాయింట్స్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. ఇది మార్కెట్కి మంచి సైన్. ఒకానొక స్టేజ్లో మనకి 83,850 వరకు కూడా హైలోకి వెళ్ళడం జరిగింది. లో చూసుకుంటే ఈరోజు 83,186 వరకు కూడా లోకి రావడం జరిగింది. ఓవరాల్గా 170 పాయింట్స్ లాస్ అయ్యి 83,239 దగ్గర బీఎస్సీ సెన్సెక్స్ అయితే క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా బీఎస్సీ సెన్సెక్స్లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్లో ఆల్మోస్ట్ మనకి ఒక 12 స్టాక్స్లో అయితే పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. మిగిలిన 18 స్టాక్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనం గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మారుతి, ఇన్ఫీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హెచ్యుఎల్, ఎటర్నల్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పుకోవచ్చు. మనకి రెడ్లో క్లోజ్ అయిన స్టాక్స్ చూసినట్లయితే టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, బిఈఎల్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రెంట్, టైటాన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఈ విధంగా మనకి పాజిటివ్లో నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్ ఇన్ బీఎస్సీ సెన్సెక్స్ 30 అనేటువంటిది మనం చూడొచ్చు. ఇక ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిఫ్టీ 50 ఎలా పనిచేసింది అనేది చూస్తే 25,505 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 25,587 వరకు కూడా హైలోకి వెళ్ళింది. మనకి 25,384 దగ్గర లోకి రావడం జరిగింది. ఈరోజు ఓవరాల్గా 48 పాయింట్స్ డౌన్ అయి 25,405 దగ్గర నిఫ్టీ 50 ఇండెక్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ చూసుకున్నట్లే ఆల్మోస్ట్ ఆల్ 17 స్టాక్స్ అనేది గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. మిగిలిన 22 స్టాక్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఏ కంపెనీ గ్రీన్లో క్లోజ్ అయింది, ఏ కంపెనీ అనేటువంటిది రెడ్లో క్లోజ్ అయినటువంటి విషయాలు అయితే చూడొచ్చు. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ ఎవరంటే డాక్టర్ రెడ్డిస్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్ కంపెనీ, ఓఎన్జీసీ, మారుతి. నెక్స్ట్ మనం టాప్ లూజర్స్ ఇన్ నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ అయితే ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ వాల్యూ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 చూసినట్లయితే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం మోస్ట్ యాక్టివ్ వాల్యూ ట్రేడెడ్ స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50 మాట్లాడుకున్నట్లయితే
టాటా స్టీల్, ఎటర్నల్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఓఎన్జీసీగా ఉన్నాయి. ఈరోజు మనం రూపీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిన్నటి క్లోజ్తో పోలిస్తే మనకి రూపీ అనేటువంటిది స్లైట్గా బలపడడం అంటే జరిగింది. ఈరోజు మనం యూఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 85 రూపీస్ 51 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 59 రూపీస్ 44 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. నెక్స్ట్ జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 116 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ కావడం జరిగింది. అదేవిధంగా యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 100 రూపీస్ 88 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇక నిన్న జూలై 2, 2025 నాటి మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగియడం అయితే జరిగింది. నిఫ్టీ 50 అనేటువంటిది 88 పాయింట్స్ లేదా 0.35% తగ్గి 25,450 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. అదే సెన్సెక్స్ చూసినట్లయితే మనకి 287 పాయింట్లు లేదా 0.34% తగ్గి 83,409 వద్ద అయితే ముగిసింది. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు లార్సన్ అండ్ టర్బో వంటి కంపెనీలు అయితే ఒత్తిడిలో అయితే ఉండడం అయితే జరిగింది. ఈరోజు ఉదయం ఐటీ, ఫార్మా మరియు ఆటో సెక్టార్లు కొనుగోళ్లు కనిపించాయి. ఇది మార్కెట్ను సానుకూలమైనటువంటి ఒక మూమెంట్ అయితే తీసుకువచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మనం సెక్టార్ వారుగా ఏ సెక్టార్లు వాటి యొక్క పనితీరు ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఆటో అయితే మనకి పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. ఐటీ కూడా పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. మెటల్ కూడా పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. ఎఫ్ఎంసీజీ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కావడం జరిగింది. పిఎస్సి బ్యాంక్స్ అనేటువంటివి కొద్దిగా నష్టాల్లో క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా రియల్టీ మరియు ఫైనాన్షియల్ సెక్టర్స్ కూడా నష్టాల్లో ముగియడం అయితే జరిగింది. యుఎస్ మార్కెట్లు మనం చూసినట్లయితే S&P 500 మరియు నాస్డాక్ రికార్డ్ హై వద్ద ముగియడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కనిపించడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం భారత మార్కెట్కు మంచి ఒక మొమెంటం అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇన్వెస్టర్ సెంటిమెంట్తో ఫండ్ ఫ్లో అనేటువంటిది విదేశీ ఇన్వెస్టర్లు రెండో రోజు కూడా నెట్ సెల్లర్లుగా 1,970 crores వర్త్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ని అయితే సెల్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశీయ ఇన్వెస్టర్లు అయినటువంటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మనకి 771 కోట్ల ఈక్విటీ షేర్లను అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది అనేటువంటిది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అదేవిధంగా మార్కెట్ వాలటిలిటీ ఇండెక్స్ విఐఎక్స్ అనేటువంటిది 13 కంటే తక్కువగా ఉంది. ఇది మార్కెట్లో స్థిరత సూచిస్తూ ఉందన్నమాట. అంటే మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ కొద్దిగా తగ్గింది అనే చెప్పేటువంటి అభిప్రాయం అయితే ఉన్నదన్నమాట. ఈరోజు మనం ఓవరాల్గా చూస్తే అన్ని సెక్టర్లు కూడా పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. ఎక్సెప్ట్ మనకి బ్యాంకింగ్, రియాలిటీ అండ్ ఫైనాన్షియల్ ఈ 3 సెక్టర్లు తప్ప ఓవరాల్గా అన్ని మేజర్ సెక్టర్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. ఇక గ్లోబల్ క్యూస్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది S&P 500 అయినటువంటిది 6,227 వద్ద ముగిసింది. ఇది రికార్డ్ హై అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాస్డాక్ కంపోజిట్ అనేటువంటిది ఇండెక్స్ 20,393 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇది కూడా రికార్డ్ హై అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డౌ జోన్స్ చూసినట్లయితే 44,484 వద్ద స్వల్ప నష్టాలతో ముగియడం జరిగింది. మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ముఖ్యంగా యుఎస్ వియత్నాం ట్రేడ్ డీల్, ఫెడ్ వడ్డీ రేట్లపై ఆశలు, టెక్ స్టాక్ ర్యాలీ వల్ల యుఎస్ మార్కెట్లు అయితే పెరగడం అయితే జరిగింది. ఇక మనం యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. కొన్ని సూచీలు స్వల్ప లాభాల్లో మరికొన్ని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లో చూసినట్లయితే జపాన్, హాంకాంగ్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. చైనా మార్కెట్ స్వల్ప లాభాల్లో ఉంది. కొరియా మార్కెట్ మాత్రం 1% పైగా లాభపడింది. ఇక గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ చూసినట్లయితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రధానంగా పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నాయి. కానీ కొంత ప్రాంతాల్లో మాత్రం వాలటిలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టర్స్ మనం ఏ ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ గ్లోబల్ మార్కెట్ అని చూసినట్లయితే యుఎస్ వియత్నాం ట్రేడ్ డీల్, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు, ఆసియా మార్కెట్లో ఉన్న మిశ్రమ
ఫండమెంటల్ ప్రభావం అయితే చూపించవచ్చు అనేది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు ప్రధానంగా పాజిటివ్ ట్రెండ్ చూపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు రికార్డు హైలో తాకగా యూరోపియన్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడ్ డీళ్లు, వడ్డీ రేట్ల అంచనాలు, టెక్ స్టాక్ ర్యాలీ వంటి అంశాలు మార్కెట్ని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ అనేటువంటిది ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఎప్పుడు పైకి కిందికి కదులుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అయితే మంచిది. ఈ విధంగా ఈరోజు మన మార్కెట్ అయితే క్లోజ్ కావడం జరిగింది. గ్లోబల్ మార్కెట్ను కూడా మనం చర్చించుకోవడం అయితే జరిగింది. ఈరోజు జూలై 3, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్లు మరియు వార్తలను మనం చూసాం. మార్కెట్స్ సానుకూలంగా ప్రారంభమైంది, కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈరోజు ఐటీ, ఫార్మా, ఆటో సెక్టర్లు బాగా పనిచేశాయి. మీరు ఏ సెక్టార్ అయితే చూస్తున్నారో కామెంట్లో తెలపొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. రోజు మార్కెట్ అప్డేట్లు మరియు వాటి యొక్క విశ్లేషణ గురించి అయితే మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మిస్ కాకుండా ఉండడానికి మీరు బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్టే ఇన్వెస్టెడ్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే సెక్యూర్డ్. స్మార్ట్గా మనం ఇన్వెస్ట్ చేసుకుందాం, స్మార్ట్గా అభివృద్ధి చెందుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.